బాలీవుడ్ నటి మలైకా అరోరా ర్యాపర్ యోయో హనీ సింగ్ తో కలిసి చిల్గమ్ అనే సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో ఆమె డాన్స్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఆమె డాన్స్ స్టెప్ ను పొగడగా మరికొందరు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా ప్రముఖ ర్యాపర్ యోయో హనీ సింగ్ తో కలిసి చిల్గమ్ అనే సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో ఆమె డాన్స్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలైకా ఫిట్నెస్, డాన్స్ టాలెంట్ ను కొందరు పొగడగా మరికొందరు ఆమె వయసు 50 దాటిందని, పైగా ఓ కుమారుడికి తల్లిగా ఉన్న ఆమెకు ఇలాంటి స్టెప్స్ సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ మలైకా డాన్స్ ప్రదర్శనలు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. ఈసారి హనీ సింగ్ తో కలిసిన ఈ ప్రదర్శన మరింత చర్చనీయాంశమైంది. ఆమె అభిమానులు మాత్రం ఇది ఆమె స్వేచ్ఛ అని సమర్థిస్తున్నారు. సెలబ్రిటీల డాన్స్ పై సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలు సర్వసాధారణమే. అయినా ఈ ఘటన మాత్రం మరోసారి చర్చను రేకెత్తించింది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ పెళ్లి ఉదయ్పూర్లోని ఓ గ్రాండ్ ప్యాలెస్ లో జరగనుందని సమాచారం. ఈ జంట అభిమానులు ఈ క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా నటి రష్మిక మందన్న, తెలుగు స్టార్ విజయ్ దేవరకొండల పెళ్లి గురించి గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ లో ఓ ఆడంబరమైన ప్యాలెస్ లో జరగనుంది. ఈ జంట గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించడంతో ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎప్పుడూ తమ సంబంధం గురించి అధికారికంగా స్పందించలేదు. అయినా సోషల్ మీడియాలో వారి ఫోటోలు, వెకేషన్ పిక్స్ పుకార్లకు బలం చేకూర్చాయి. ఇటీవల సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీరి పెళ్లి వేడుక గ్రాండ్ గా జరగనుందని బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ జంట అభిమానులు ఈ వార్తతో ఆనందంలో మునిగిపోయారు. రష్మిక పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే విజయ్ హిట్ కోసం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ పెళ్లి ఖరారైతే ఇది ఇండస్ట్రీలో సంచలనంగా మారనుంది. హీరో శర్వానంద్ తాజా చిత్రం ది బైకర్ లో 18 ఏళ్ల యువకుడిగా నటిస్తున్నాడు. కథ విన్నప్పుడు ఆయన బరువు 92 కేజీలు ఉండగా 2 ఏళ్లలో 22 కేజీలు తగ్గారు. కఠినమైన డైట్, వ్యాయామం అనుసరించిన ఆయన ఆరోగ్యం కోసం కూడా ఈ మార్పు చేశారు. తెలుగు సినీ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ది బైకర్ లో 18 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర కథను విన్న సమయంలో ఆయన బరువు 92 కేజీలు ఉండగా 2 ఏళ్ల కాలంలో కఠినమైన రొటీన్ ను అనుసరించి 22 కేజీల బరువును తగ్గించుకున్నాడు. చిత్రం కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం కోసం కూడా ఈ ప్రయత్నం చేశారు. రోజువారీ వ్యాయామాలు, నియంత్రిత ఆహారం అలవాటు చేసుకుని ఈ ఫలితాన్ని సాధించారు. ఇలాంటి మార్పు శర్వానంద్ కెరీర్ లో కీలకమైనదిగా మారనుంది. యువతకు స్ఫూర్తినిచ్చే ఈ పరివర్తన గురించి సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిత్ర యూనిట్ సభ్యులు ఆయన అంకిత భావాన్ని కొనియాడుతున్నారు. ది బైకర్ చిత్రం ద్వారా శర్వానంద్ మరోసారి తన నటనా పరిధిని చాటుకోనున్నారు. ఈ బరువు తగ్గింపు ప్రక్రియలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తం మీద శర్వానంద్ ఆరోగ్యవంతమైన జీవన శైలికి ఉదాహరణగా నిలుస్తున్నాడు.